నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి రమాదేవి శాస్త్రి గారు రచించిన కాకమ్మ కబుర్లు వినేద్దామండి. మరేమో ఈరోజు ఆదివారం అన్నమాట. మా ఇంట్లో మధ్య గదిలో నా పుస్తకాల అల్మారా పక్కనే చిన్న చాప వేసుకుని కూర్చుని గబగబానే అయినా గుండ్రంగా తెలుగు తూచి రాత రాసుకుంటాను నా కుదురుగా కూర్చుని. పాపం వారం అంతా నాన్న ముప్పొద్దుల అన్నమే తింటారు కదా, ఆదివారం అయినా టిఫిన్ చేసి పెడితే బాగుంటుందని మా అమ్మ తాపత్రయం అంట. కనీసం రుబ్బుళ్ళు, విసురుళ్ళు, దంచుళ్ళు వంటి పనులన్నా చేయించకపోతే బామ్మ మా ఇత్తడి గుండెగా మళ్ళీ తయారైపోయి గుండె జబ్బు వస్తుందంట. పద్మాపిండితో చెప్తుంటే వినాలే. ఆ మాటలు బామ్మకు చెప్పలా నేను. అట్ట చెప్పనని నాన్నకు మాట ఇచ్చాను కదా అప్పుడోసారి. అందుకని ప్రతి ఆదివారం మా అమ్మ ఇడ్డెన్లు, దోశలు, దెబ్బరొట్టెలు, ఉప్మాలు వంటివి చేస్తుంది పొద్దున్న. వాటి కోసం పిండి మాత్రం బామ్మే రుబ్బిస్తుంది. నా మోచేయి అంత ఉన్న పొత్రాన్ని గుండు బామ్మ బారా తిప్పుతా పిండిని దూది ముద్దలా రుబ్బి పారేస్తుంది. రవ్వ విసరటం కూడా బామ్మ డ్యూటీనే. విష్ణు చక్రం తిప్పినట్టు తిరగలి పిడి పట్టుకుని గిరగిర బల్లే తిప్పేస్తుందిలే. మరి మా అమ్మ సుందరాంగి గారి సున్నితమైన సుకుమారమైన చేతులు సూది పట్టుకున్న కందిపోతాయంట. అందుకని బండ పనులన్నీ తన నెత్తి మీదనే వేస్తుందని శేషమ్మ మా అమ్మతో మా బామ్మ చేతులు తిప్పుతా మరీ చెప్తా అంటే వినాలే. అయినా నేను ఈ మాటలు కూడా మా అమ్మకి చెప్పలా. బామ్మ ఇప్పుడేమో వేయించిన శనగపప్పు పచ్చడి రుబ్బుతున్నట్టు ఉంది. గదిలోకి వస్తుంది దాని వాసన. బయట నాన్న మా స్కూల్కి హెడ్ మాస్టర్ గారైన సూర్యనారాయణ పెదనాన్నగారితో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వచ్చి అరగంట అయింది. 5-6 ఆదివారాల నుండి ప్రతి వారము వస్తున్నారు పెదనాన్నగారు. స్కూల్లో అలా పిలవను, మరి నిజం పెదనాన్నగారు కాదు కదా. మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే అలా పిలవమన్నారు నాన్న. నాకేమో బోలెడు చదువు ఉంది, ఇంకా టిఫిన్ తినేలోపే ఈ రాతల గోల పూర్తి చేసేయాలి. ఆ తర్వాత మా అమ్మ బామ్మ కలిసి నాకు నిజం తలంటే గోల మొదలవుతుంది. మా అమ్మ సుతారంగా కుంకుడు పులుసు వేళ్ల సందుల్లో నుంచి జారుస్తూ ఉంటే వారం అంతా సువాసన వచ్చే ఎర్ర రంగు ఆముదంతో అణచి పారేసిన నా ఉంగరాల జుట్టుని మా బామ్మ మసిబట్టిన అన్నం గిన్నెను రుద్దినట్టు ఎంత బలంగా రుద్దుతుందో. తల ఊడి తడికల గదిలో ఆ కిందన్న ఇటుక మొక్కల్లో పడిపోతుందేమో అనుకుంటా ప్రతిసారి. అదొక శిక్ష నా ప్రాణానికి. కానీ ఆ తర్వాత మా అమ్మ మంచి గౌను తొడిగి చక్కగా 2 పక్కల జుట్టు నల్లకుండా రిబ్బన్లతో బిగించి కట్టి అలాగే వదిలేసేది. ఆ జుట్టు గుబురుగా బుల్లి నల్ల చెకోడీల గుత్తుల్లాగా ఎంత బాగుంటాయో. పచ్చడి వాసనకి ముక్కు ఎగబీలుస్తా రాసేసిన పుస్తకాన్ని బ్యాగులో పెట్టుకుంటా ఉంటే అమ్మ పిలిచి నాకు పని చెప్పింది. నిమిషంలో బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా చెప్పా, నాన్నగారండి, అమ్మకి చాలా కడుపు నొప్పిగా ఉన్నదంట, పడుకున్నదండి. మిమ్మల్ని వెంటనే మంగయ్య తాతగారి దగ్గర ఎర్రమందు తెమ్మంటున్నది. టిఫిన్ చేయలేదంట, అందుకని అట్టాగే దారిలో మనకి ఇడ్డెన్లు కూడా తెచ్చుకోమన్నదండి. తర్వాత మెల్లగా నాన్నగారి చెవిలో రహస్యంగా చెప్పా, పెదనాన్నగారు వెళ్ళాక మనకు టిఫిన్ పెడుతుందంట, ఇవన్నీ తొందరగా పంపించేయమంది. నాన్న లేచి లోపలికి వెళ్ళారు. బుజ్జి, నువ్వు మీ నాన్నగారికి చెవిలో ఏం చెప్పావో నాకు వినపడిందిలే అంటూ పెదనాన్నగారు నవ్వారు. అంతా అబద్ధం. నేను అంత చిన్నగా చెప్తే ఎట్ట వినపడింది? అదే అడిగా. నువ్వేం చెప్పావో చెప్పనా? పెదనాన్నగారు నవ్వుకు నాకు కోపం వచ్చేసింది. చెప్పండి చూద్దాం అన్న తలగరేసి. నేను వస్తాను నాన్నగారు అని అడిగావు. గొప్పగా చెప్పారు. ఓస్ అదే, చెయ్యి అడ్డం పెట్టుకుని కిసుక్కుని నవ్వా. అవును అదే అన్నావు అన్నారు పెదనాన్నగారు. పెద్ద తెలిసినట్టు ఎంత గట్టిగా చెబుతున్నారు. ఈ పెద్దళ్ళంతా ఇంతే. చిన్నపిల్లలం కదా అని మనల్ని ఎట్టా దాబా ఇచ్చి పడేస్తారు. నాకు ఇంకా కొంచెం పెద్ద కోపం వచ్చిందన్నమాట. అదేమి కాదు, మీరు తెలియకపోయినా తెలిసినట్టే అబద్ధాలు ఆడుతున్నారు. నేను చెప్పింది అది కానే కాదు. మీరు వారం వారం వస్తున్నారని మా అమ్మ అట్ట చెప్పమంది. మీరు వెళ్ళాక మాకు టిఫిన్ పెడతా అని చెప్పింది. నేను అదే చెప్పా. కావాలంటే మా నాన్నగారిని అడగండి, కోపంగా చెప్పేసి అప్పుడే బయటకు వస్తున్న ఆయన చూపించా. తర్వాత ఎందుకో పెదనాన్నగారు మా ఇంటికి ఆదివారాలు రానేలేదు. కనీసం 3 ఏళ్ళన్నా ఇక్కడే ఉంటాంలే అన్న నాన్నగారికి ఆ సెలవుల్లోనే వేరే ఊరికి బదిలీ అయిపోయింది. ఏంటి వరమ్మక్కాయ్, అట్ట ఏలాడుకుంటా పోతున్నావేంటి?
వరండాలో అరుగు మీద కూర్చుని బియ్యంలో రాళ్ళేరుతా ఉన్న మా బామ్మ పలకరించింది. మా ఇంటి ముందు నుండి పోతా బామ్మ కంటపడే వాళ్ళు ఎవ్వరూ తన్ని తప్పించుకుపోలేరు. వాళ్ళని పలకరించి మాట్లాడిందే వదలదు. ఎదురుగా కూర్చుని పుస్తకంలో చూడకుండా ఎక్కాలు రాసుకుంటున్నా నేను. తాలెత్తి చూసిన మా బామ్మ ఏ మా అమ్మనైనా సరే అక్కాయి అనే పిలుస్తుంది. ఎందుకో. మీ అమ్మ ఏమిటండి భూమి పుట్టినప్పుడు పుట్టిన తనేదో చిన్న కూచి అయినట్టు అందరినీ అక్కాయి అంటుంది అంట మా అమ్మ నాన్నగారిని అడిగేసింది కూడా. ఏదో ఒకటి పిలుస్తుంది, వాళ్ళకి లేని బాధ నీకెందుకు అనేసి నాన్నగారు కోప్పడేశారు. నాకే అట్లా చేయటం తెలియదు కానీ నాన్నకి కోపం వచ్చింది అనుకుంటే అమ్మ బల్లే మంత్రం వేసి ఆయన్ని మామూలుగా చేసేస్తుందిలే. ఏమీ లేదు, ఏ ఉల్లిపాయ పకోడీనో చేసి ప్లేట్లో పెట్టేసి కాఫీ గ్లాస్తో సహా ముందు పెట్టేస్తుంది. చాలు, నాన్నగారు ఐసు గడ్డలా కరిగిపోతారంట. ఈ టక్కుటామార విద్యలన్నీ పాపం మా బామ్మకు తెలియనే తెలియవంట. అందుకే మా తాతయ్యతో తనకి చేతి కిందకొస్తే చేతి దెబ్బ, కాలి కిందకొస్తే కాలి దెబ్బ అన్నట్టే ఉండేదంట. దేవుడు దయ తెలిచి ఆయన తొందరగా పోయాడని, అందుకే తను ఇంకా ఇట్ట బతికి బట్ట కట్టి ఉందంట. శేషమ్మ మామతో గుసగుసలాడుతా చెబుతాంటే వినపడింది. మరి నావి పాము చెవులంట కదా. ఇంకా వాళ్ళిద్దరూ కూడా వరండాలో కూర్చుని చాలా గుసగుసలు చెప్పుకుంటా ఉంటారు మా అమ్మ మీద. నేను ఆ పక్కనే రాసుకుంటాను, ఆడుకుంటాను, అక్కడే కూర్చుని ఉంటా కదా. అదేంటో చేతులు చెవులు కూడా ఒకేసారి పనిచేస్తానే ఉంటాయి నాకు. అట్ట అన్నీ వింటానే ఉంటానన్నమాట. అట్ట వినబట్టే కదా మా అమ్మ ఓ సుందరాంగి సున్నపు పెడతాని ఆ రంగు పింగు చూసుకునే మా నాన్నగారికి మీద గుడ్డ నిలవదని తెలిసింది. సర్లే, ఇంకా ఇట్ట చాలా బోలెడున్నాయి కానీ మళ్ళీ ఎప్పుడైనా చెప్తాలే. పాపం వరమ్మ మామ మెల్లగా ఊగుతా నడుస్తా వచ్చి అరుగు మీద కూర్చుంది ఓపిక లేనట్టు. ఏంది నీ వరుస చూస్తా అంటే పొద్దుటాల నుండి ఏమి తిన్నట్టు లేవేంది ఆరాగా అడిగింది బామ్మ. అవునన్నట్టు తాలూపి ఆకలని పొట్ట చూపించింది మా అమ్మ అరుగు మీద వాలిపోయి పడుకుంటా. బామ్మ అయ్యో అంది బాధపడతా. పొద్దుటి నుండి 10 అవుతున్నా ఏమీ తినకపోతే ఆకలియదా? నాకు కూడా చాలా అయ్యోగా అనిపించింది. బామ్మ మెల్లగా వంటగదిలోకి వెళ్తాంటే నేను వెనకాలే వెళ్ళా. ఈరోజు సెలవని పొద్దున్న ఇడ్లీలు వేసింది అమ్మ. అవి ఇంకా 4 మిగిలితే బామ్మ రాత్రికి తింటుందిలేమ్మని గిన్నెలో పెట్టి మూత పెట్టింది. సూర్యనారాయణ పెదనాన్నగారి విషయంలో ఇంటూ ఆ రోజు గొడవైంది కదా. మరి నేనేమీ ఇక్కడ సత్రం నడపటం లేదు, వచ్చిపోయే వాళ్ళందరికీ వండి వార్చటానికి. లోపలికి వచ్చిన మా నాన్నగారు ఇంకా ఏమీ అనకముందే అంది మా అమ్మ చేతిలో గరిటె దడేయమని విసిరేస్తా. హబ్బో, సంపాదించి తెచ్చి పోసేదేమో నా కొడుకు, జబ్బలు పడిపోయేలా రుబ్బేదేమో నేను. శుభ్రంగా పేటేసుకుని కూర్చుని గుడ్డ మీద గరిటెడు పిండి పోసి డబ్బా పొయ్యి మీద పెట్టడానికి అంత నొప్పి ఏమిటో బామ్మ అమ్మకు వినపడాలనే సణిగింది చక్కగా. మీకే నొప్పి లేదుగా, అయితే ఇంకేం, మీ కొడుకు తెచ్చే వేల సంపాదనతో మీరే ఓ అన్నసత్రం నడపరాదు. అమ్మ కింద పడేసిన గెరటిన చేతులకు తీసుకుని మళ్ళీ విసిరేసింది. అదేం సరదానో. మీ ఇద్దరు కాస్త నోళ్లు మూసి చేస్తే నా బుర్ర ఏమన్నా పనిచేసి ఏడుస్తుంది. అసలే ఆయన ఒక ముళ్ళ కంప లాంటి వాడు. ఈ పిల్ల కుంకేమో నా గోచీకి ఆ కంపని తగిలించి కూర్చుంది. పోయి దీన్ని ఏమన్నా కొడతాడేమో ఏదో వంక పెట్టుకుని అని ఆలోచిస్తున్నా. మా నాన్నగారు ఇద్దరిని విసుక్కున్నారు. పిల్ల జోలికి గాని వచ్చాడో ఆ సూరిగాడు నా చేతిలో చచ్చాడే. ఆ పత్రం తీసుకుని ఒక్కటే దెబ్బ అంతే. బామ్మ శబ్దం చేస్తాంటే ఎంత ముద్దొచ్చిందో నాకు. అదంతా గుర్తుకొచ్చినట్టుంది బామ్మకి. గిన్నెకేసి చూస్తా ఉండిపోయింది. అవ్వ మనవరాలు ఇక్కడేం చేస్తున్నారు? వెనకాల నుండి అమ్మ మాట వినిపించింది. అది వరమ్మక్కయ్యకి ఆకలేస్తుంది అంటేను బామ్మ నసిగింది. ఆవిడికి ఇంట్లో సరిగ్గా చూడరని తిండి కూడా పెట్టరని నాకు తెలుసు అత్తయ్య. పద్మ ఒకసారి చెప్పిందిలే. అదే పని మీద వస్తున్నారని ఆ రోజున హెడ్ మాస్టర్ గారిని విసుక్కున్నాను. కానీ ఆకలితో ఉన్న నా తల్లి లాంటి మనిషికి కూడా పెట్టనంత చెడ్డదాన్ని కాదులేండి. ఆమెను లోపలికి పంపించి మీరు బయటే కూర్చోండి. మళ్ళీ వాళ్ళు ఎవరైనా ఇటు వచ్చి చూసి ఏమన్నా అంటే మనకి బాగుండదు. అమ్మ అంత మంచిగా చెబుతూ అంటే నాకు బామ్మకి కూడా పండగలా అనిపించింది. దేవతలా కనిపించింది కూడా. నిజంగా మా అమ్మ సుందరాంగే. ప్రియ సఖులు, ఈ కబుర్లు మీకు నచ్చాయా? మళ్ళీ మరొక వీడియోలో మరికొన్ని కబుర్లతో మీ ముందుంటాను. మీకు ఈ కబుర్లు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. ప్రేమతో మీ లక్ష్మి. కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం.
నమస్తే.